ఈరోజు ప్రెస్ మీట్ కన్నా ముందు కొంచెం మనం సమాచారాన్ని జరిగిన దుర్ఘటనకి మౌనం పాటించడం జరిగింది. ఇమీడియట్గా స్పందించి చంద్రబాబు నాయుడు గారు మృతులకు ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయలు పరిహారాన్ని ప్రకటించారు. అలాగే క్షతగాత్రులు ఎవరున్నారో వాళ్ళకి ఒక్కొక్కరికి కూడా 3 లక్షల రూపాయలు ప్రకటించడం జరిగింది. ముందుగా ఆయనకి కొంచెం ధన్యవాదాలు చెప్పుకుంటూ, అంటే చనిపోయిన వాళ్ళని ఎలాగ తీసుకురాలేము, మనం ఆ కుటుంబానికి ఒక భరోసా ఉండాలి కాబట్టి ప్రభుత్వం నుంచి అందించిన సహాయానికి అందరికీ కూడా ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మీ అందరికీ కూడా ఫ్లాష్ న్యూస్ కాదు, ఏమీ కాదు, అన్నీ పాతయ్యే. మీరు ఏదో కొంచెం కొత్తగా ఊహించుకున్నట్టున్నారు అందరూ కూడా. రాజధాని గురించి ఈరోజు మీ దగ్గరికి రావడం జరిగింది. గతంలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా ప్రెస్ మీట్లలో కూడా చెప్పడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం 14లో ఏర్పడిన తర్వాత, రాజధాని ఇడిపోయిన తర్వాత నిలువ నీడ లేని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఆ రాజధానిని అభివృద్ధి చేస్తూ, అక్కడ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ, సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తూ, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ఒక సుపరిపాలన అన్నది సాగించడం జరిగింది. ఆల్ ఆఫ్ ది సడన్గా వైసీపీ ప్రభుత్వం రావడం జరిగింది. వచ్చిన వెంటనే ప్రజావేదికని కూల్చేసి రాజధాని ప్రాంతం అంతా కూడా ముంపుకు గురైపోద్ది, ఇది సరైన ప్రాంతం కాదు రాజధాని నిర్మాణానికని అబద్ధపు మాటలు చెప్తూ, గత ప్రభుత్వంలో కట్టిన అసెంబ్లీలో కూర్చుని, గత ప్రభుత్వం కట్టిన తెలుగుదేశం ప్రభుత్వం కట్టిన ఆఫీసుల్లోనే కూర్చుని, సెక్రటేరియట్లో కూర్చుని ఈ కౌరులు చెప్పడం జరిగింది. 5 సంవత్సరాలు కూడా ఆ రాజధానిలో ఒక చిన్న అభివృద్ధి పనులు కూడా చేయకుండా, ఈ ఒక్కటే కాదు 3 రాజధానులు నేను ఏర్పాటు చేస్తానని ప్రగల్భాలు పలుకుతూ, అతను చేసే ప్రతి అవినీతిని కూడా డైవర్ట్ చేసుకోవడానికి ఈ రాజధాని అంశాన్ని ముందు పెట్టుకుంటూ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు సర్వనాశనం చేసాడు అని చెప్తున్నాను అంటే, ఈ 3 రాజధానుల నిర్ణయం వల్ల, ఒక రాజధాని లేదనడం వల్ల రమారమి 2 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు, 130 కంపెనీలు, వివిధ కంపెనీలు పెట్టుబడులతో వచ్చి మళ్ళీ వెనక్కి వివిధ రాష్ట్రాలకు పోవడం వల్ల అక్కడ రాజధాని ప్రజలు ఇబ్బంది పడ్డారు, రాష్ట్రం ఇబ్బంది పడింది. రాజధాని రైతులైతే రమారమి 1631 రోజులు పోరాటం చేశారు. ఆ పోరాటాన్ని అణిచివేయాలని చాలా ప్రయత్నాలు చేసి, ఇది ఒక సామాజిక వర్గ పోరాటం అని చెప్పేవారు, లేకపోతే ఒకళ్ళు నడిపిస్తున్నారు వెనకాలని చెప్పేవారు. రాజధాని ప్రాంతంలో మీరు చూసుకున్నట్టయితే సంఖ్యలో ఎస్సీ గ్రామాలు ఉంటాయి, ఎస్టీలు ఉంటారు, కాపులు ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు, వైశ్యులు ఉన్నారు, చౌదరీస్ ఉన్నారు. అందరి కలిపే ఆ రాజధాని ప్రాంతం అంతా కూడా ఉంది. అయినా సరే ఈ రాజధాని అంతా ఒక సామాజిక వర్గానికి అంటగట్టి, రాజధానిని నిర్వీర్యం చేసి, అక్కడ రమారమి 9,000 కోట్ల రూపాయలతోటి వివిధ రకాలైన ఆఫీసులకు కానీ, బిల్డింగులకు కానీ, ఎమ్మెల్యే క్వార్టర్స్కి కానీ, లేకపోతే ఆఫీసర్ క్వార్టర్లు కానీ ఆ రోజు పెట్టినట్టే ఉంది. ₹1 కూడా మళ్ళీ దాని మీద పెట్టని పరిస్థితి. ఇవన్నీ కూడా చూసుకున్నట్టయితే వీటిలన్నిటిని కూడా అధిగమించి మళ్ళీ ఈ రోజున కూటమి ప్రభుత్వం రాజధానిని అభివృద్ధి వైపు నడపడానికి ఖచ్చితంగా పరుగులు పెడుతుంది.
మొన్నే 65,000 కోట్ల రూపాయలతోటి రాజధాని అభివృద్ధికి ఒక ప్రణాళికను రూపొందించుకోవడం జరిగింది. అదే కాకుండా పునర్నిర్మాణానికి ఇమీడియట్గానే 48,012 కోట్ల రూపాయలని ప్రభుత్వ అనుమతులతోటి పనులు ముందుకు ప్రారంభించడానికి అనుమతులు ఇవ్వడం జరిగింది. అతి తొందరలోనే ఈ పనులన్నీ కూడా ప్రారంభించడం జరుగుతుంది. అలాగే మీరు ఒక్కటి ఆలోచించుకున్నట్టయితే ఈ అమరావతి నిర్మాణానికి కానీ రాజధాని నిర్మాణానికి కానీ రాష్ట్ర ప్రభుత్వం ₹1 కూడా పెట్టాల్సిన అవసరం లేదు ఖచ్చితంగానే. ఆ విధంగా ఒక ప్రణాళికని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రూపొందించడం జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి సహకారంతో దీన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఆ రోజు ప్రణాళిక ఏదైతే భూములు 38,000-39,000 ఎకరాలు పూలప్ చేశారో ఆ 39,000 ఎకరాల నుంచి రాజధాని అవసరాన్ని తీసేసి మిగిలిన భూమి అంతా కూడా 2 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి ఆదాయం సమకూర్చే విధంగా ఒక ప్రణాళికను రూపొందించుకున్నారు. మొన్న ప్రపంచ బ్యాంకు నుంచి 5,000 కోట్ల రూపాయలు రుణం తీసుకోవడం జరిగింది. అలాగే మళ్ళీ జర్మన్ బ్యాంక్ నుంచి కూడా 5,000 కోట్ల రూపాయలు రుణాన్ని తీసుకోవడం జరుగుతుంది. ప్రపంచ బ్యాంక్ నుంచి 15,000 కోట్ల రూపాయలు రుణం తీసుకున్నారు. ఈ రుణం తీర్చేది కూడా ఎలాగే అంటే అక్కడున్న మిగిలిన భూముల్ని ఒక్కొక్కటిగా అమ్ముతూ దాని వడ్డీని అసలుని కూడా తీర్చుకునే విధంగా ఒక ప్రణాళికను రూపొందించుకున్నారు. గతంలో మీరు వినే ఉంటారు, రాజధాని కడితే ఈ రూపాయలన్నీ కూడా రాష్ట్ర ప్రజల మీద ఏదో రూపంలో భారం మోపేసి కడతాడు అని అసత్య ప్రచారం చేసేవారు. కానీ ఈరోజు ఆయన ఆ రోజు నిర్మించుకున్న ప్రణాళిక ఈరోజు అర్థమవుతుంది ప్రజలందరికీ కూడా ఖచ్చితంగానే. ఈ ₹1 కూడా కట్టకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని లక్షల కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందో ఒక్కసారి ఆలోచించే విధంగా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఇంకా భూమి అంటే రాబోయే తరాలకు అవసరమయ్యే భూమిని కూడా ఇప్పుడే పూలప్ చేసే విధంగా రమారమి 44,670 ఎకరాలు దీన్ని పూలప్ చేసే విధంగా సిఆర్డి నిర్ణయం, నారాయణ గారి నిర్ణయం తీసుకుని చంద్రబాబు నాయుడు గారి నిర్ణయంతో పాటు దీన్ని పూలప్ చేసే పనిలో ఉన్నారు. ఎందుకు ఇప్పుడున్న భూమే సరిపోద్ది కదా అని చాలామంది ప్రశ్నించవచ్చు. ఇప్పుడున్న తీసుకున్న భూమి, వాళ్ళు చేసే ప్రణాళికలు, వాళ్ళు చేసే వివిధ రకాలైన ప్రణాళికలకి సరిపోయినా రాబోయే తరాలకి అప్పటికప్పుడు అవసరం అయితే ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవసరం అవుద్ది, లేకపోతే ఇంకోటి అవసరం అవుద్ది, దానికి అప్పటికప్పుడు అవసరం అయితే ఉండదు. కాబట్టి ఇప్పటి నుంచి కూడా ప్లాన్ చేసుకుని దాన్ని పూలప్ చేయడం జరుగుతుంది. ఒక్కటి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏ నిర్ణయం తీసుకున్నా సరే 20 సంవత్సరాల తర్వాత ఆ తరాల వాళ్ళకి ఎలాగ ఉపయోగపడుతుందనే నిర్ణయంతో ఆయన ఆలోచనలు ఉంటాయి. కాబట్టి అటువంటి నిర్ణయాలతోటే ఈరోజు ముందుకెళ్ళడం జరుగుతుంది ఖచ్చితంగానే. అదేవిధంగా రేపు 2వ తారీఖుని ప్రధానమంత్రి గారు మోడీ గారు మన రాష్ట్రానికి రావడం జరుగుతుంది. ఈ రాష్ట్ర అభివృద్ధితో పాటు రాజధాని అభివృద్ధికి కూడా వివిధ ప్రణాళికలు వేసుకుని ఆయన చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుంది ఖచ్చితంగానే. ఇవన్నీ కూడా జరిగితే 175 నియోజకవర్గాలని అభివృద్ధి చేసుకోవడంతో పాటు మళ్ళీ ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలకి లక్షల మందికి విద్యార్థులకి కూడా అవకాశాలు కలుగుతాయి. కాబట్టి ఇవన్నీ కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. మనం అందరూ కూడా రాష్ట్ర ప్రజలు కూడా ఒకంత ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఏ నిర్ణయం తీసుకున్నా సరే రాష్ట్ర ప్రజలకి భావితరాల భవిష్యత్తుకి అనుసంధానంగానే ఉంటుంది. కాబట్టి అన్నీ కూడా మనం సహకరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరినీ సహకరించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.